ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేక హోదా సాధన కోసం తాను చేయాల్సినంత చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు. లోటు బడ్జెట్లో భర్తీ చేయాల్సిన మొత్తం కూడా కేంద్రం ఇంతవరకు ఇవ్వలేదన్నారు చంద్రబాబు. ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఐరన్ ఓర్ ఇస్తున్నాం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, లాజిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. వీళ్ళు మొండికేసిన తర్వాత మనం ఏమడిగామంటే, మీరు ఈ మాదిరిగా అన్నారు కాబట్టి మేము పెడతాం, మీరు తీసుకునే ట్యాక్సెస్ అన్నీ ఒక 10 years డిఫర్మెంట్ ఇవ్వండి, నోషనల్ ట్యాక్సెస్. ఇండస్ట్రీ పెట్టకపోతే మీకు ట్యాక్సులు రావు, ఇండస్ట్రీ పెడితే ట్యాక్సులు వస్తాయి. మేము ఇండస్ట్రీ పెడుతున్నాం కాబట్టి ఒక 7 years 10 years మాకు మీ ట్యాక్స్ అని డెఫర్ చేయమని అడిగాం. అది కూడా చేసే పరిస్థితులు లేరు. ఇంకొక పక్కన పెట్రోకెమికల్ కారిడార్ యాక్ట్లో పెట్టారు. ఇక్కడికి వచ్చే కొందికి ఏ అయితే రేట్ ఆఫ్ రిటర్న్స్ 14% రావాలని పెట్టుకున్నారు. 14% ఇస్తే కమర్షియల్ ఆర్గనైజేషన్ వస్తారు. దానిపైన మనం గట్టిగా అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. అదే రాజస్థాన్లో చూస్తే 12%కి ఇచ్చారు, మన దగ్గర మాత్రం 14% ఇన్సిస్ట్ చేశారు. దానిపైన ఇటీవల కాలంలో హల్దియా వీళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళు మొండికేస్తే వాళ్ళు ఒక MOU చేశారు. వీళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కంటే తక్కువ ఇన్సెంటివ్స్తోనే హల్దియా డబుల్ ది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంటే దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కన్వర్జెన్స్ కానీ మిగిలిన విషయాలు ఏవైతే కొంచెం జాగ్రత్తగా చేశామో దానివల్ల ఈరోజు హైయెస్ట్ గ్రోత్ రేట్ మంది 10.52% గ్రోత్ రేట్ ఆల్ ఇండియా లెవెల్లో. మన తర్వాతనే మిగిలిన రాష్ట్రాలన్నీ ఆల్ పారామీటర్స్లో మనం ఎక్సీడింగ్లీ వెల్ చేసాం. ఒక అగ్రికల్చర్ చూస్తే మంది ఈరోజు 11%, ఆల్ ఇండియా 2.4%, 2.5%. ఇలాంటివి నరేగా కూడా పర్ఫెక్ట్గా మనం చేసాం. నరేగా ఈరోజు ఈ గవర్నమెంట్లో ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళేదో మనకు గ్రాంట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని. ఏ ప్రోగ్రాంలో కూడా మీరు ఒకసారి చూస్తే రెగ్యులర్గా గవర్నమెంట్కి వచ్చే డబ్బులు వచ్చాయి తప్ప వీళ్ళు ప్రత్యేకంగా మనకి ఇచ్చింది ఏం లేదు. ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కొత్తగా ఇటీవల కాలంలో మీరు చూస్తే మళ్ళీ ఒక 2-3 కమిటీలు కూడా వేశారు ఆ మధ్యకాలంలో. నేను స్వచ్ఛ భారత్ కమిటీలో నుండి దానికి ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే మరిగా సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా రీడిఫైన్ చేయడం కోసం చౌహాన్ కమిటీ ఒకటేసి మధ్యప్రదేశ్ ఎక్స్-CM అతను ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టులో కూడా 1-2 సార్లు చాలా గట్టిగా కూడా చెప్పారు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, మీరు ఇస్తారా లేదా క్లియర్గా చెప్పట్లేదు, మేము ఇస్తున్నాం. ఎంతమంది డిమాండ్ చేసినా నరేగా డిమాండ్ డ్రివన్ ప్రోగ్రాం కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇచ్చే పరిస్థితులు లేరు.